మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాహుగ్రహం అత్యంత ధనయోగాలు ఇవ్వడంలో ముందుంటాడు. అయితే ప్రతి జాతకానికి రాహుగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. రాహుగ్రహం అనుకూలత ఎవరికి ఉంటుందో వారికి ఈజీగా ధన సంపాదన విషయంలో బాగుంటుంది. అయితే రాహుగ్రహం ఉపచయ స్థానాల్లో అంటే తృతీయ, షష్ఠ, దశమ లాభస్థానాలలో యోగాన్ని ఇస్తాడు. మరి అన్ని రాసుల్లో ఇస్తాడా అండి? ఇవ్వడు. రాహువు భూతత్వపు రాసుల్లో, భూతత్వం అంటే వృషభ, కన్య, మకరం, ఇవి భూతత్వాలు. బలం కలిగి ఉంటాడు. ఏ విషయాల్లో? ధన సంపాదన విషయాల్లో. అదే రాహువు వాయుతత్వపు రాశులు అంటే మిథున, తుల, కుంభరాశులు. చూడండి, వాయుతత్వం అయినా భూతత్వం అయినా ఒక్కరే వచ్చారు. ఎవరు? బుధుడు, శుక్రుడు, శని భగవానుడు. ఈ రాశుల్లో బలం కలిగి ఉంటాడు. మిథున, తుల, కుంభరాశులు బలం కలిగి ఉంటాడు. మరి వాయుతత్వం అయినా భూతత్వం అయినా ఒకే గ్రహాలు ఉన్నాయి. ఏది? బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. రాహుకి అతి మిత్రులు. మరి ఈరోజు తీసుకున్న జాతకం 1989 ఏప్రిల్ నెలలో పుట్టినవారు. వీరికి విద్య అనేది ఉంది కానీ అంత బలం కలిగి లేదు. వీరికి చంద్రుడు దిగ్బలం పొందారు, గురుడు దిగ్బలం పొందారు. చంద్రగురులిద్దరూ దిగ్బలం పొందారు. ఎలాగా? చంద్రుడు 4వ రాశిలో దిగ్బలం, గురుడు లగ్నంలో దిగ్బలం. వృషభ లగ్నం. వృషభ లగ్నానికి అష్టమాధిపతి, లాభాధిపతి గురుడు దిగ్బలం కలిగి ఉన్నారు. దిగ్బలం కలిగిన గ్రహాలు అవి ఏ భావాలకు ఆధిపత్యం వహించినా బలం కలిగి ఉంటాయి. మరి ఈరోజు చెప్పేది, ఈ వ్యక్తికి వయసు సుమారు 89 అంటే 99, 2009, 2010, 33 ఏళ్ళు, 20, 21, 22, 23 అంటే 34 సంవత్సరాలు. ఉద్యోగం అనేది ఉంది, సరిపడినంత జీతం లేదు. వీరి ప్రశ్న. వృషభ లగ్నానికి దశమాధిపతి శని భగవానుడు. ఈ శని భగవానుడు అష్టమంలో కారకా ప్లేస్లో స్థితి పొందారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. ఈయన తన కారకా ప్లేస్లోనే ఉన్నారు. అయితే ఒక గ్రహం కారకా ప్లేస్లో ఉంటే స్వనక్షత్రంలో ఉండాలి. ఇక్కడ స్వనక్షత్రంలో లేరు. ఈయనకి కారకా ప్లేస్లో ఉన్నప్పటికీ స్వనక్షత్రము అంటే శని భగవానుడు పూర్వాషాఢలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు. మరి బలం ఉన్నట్టే. లగ్నాధిపతి నక్షత్రంలో ఏ గ్రహం ఉన్నా బలం కలిగి ఉంటుంది. అంటే శని భగవానుడికి బలం ఉంది. ఇక్కడ ఇలా పెడితే
వీరి ప్రశ్న వివాహం ఎప్పుడవుతుంది, అట్లాగే ధన సంపాదన ఎప్పుడు పెరుగుతుంది, వీరి ప్రశ్న. వీరికి దశమంలో రాహువు. ఇక్కడ చూడండి, ఉపచయ స్థానాలు రాసిపెట్టి ఉన్నాను. ఉపచయ స్థానాలు 3, 6, 10, 11. ఫస్ట్ ప్లేస్ ఉపచయ స్థానాల్లో రాహుకి 10వ స్థానం, తర్వాత 6, తర్వాత 3, 11. ఈ స్థానాల్లో రాహు బలం కలిగి ఉంటాడు. అది ఈయన భూతత్వంలో ఉన్నారు. ఇది కూడా బలం కలిగే ఉంది, దశమ క్షేత్రం. ప్రస్తుతం వీరికి చంద్రమహాదశ. చంద్రరాశ్యాధిపతి రవి స్వక్షేత్రం పొంది ఉన్నారు. అయితే వ్యయస్థానంలో ఉన్నారు లగ్నానికి, కాకపోతే స్వక్షేత్రంలో ఉన్నారు. చంద్రరాశ్యాధిపతి స్వక్షేత్రంలో లేరు, ఉచ్చపట్టి ఉన్నారు. అయితే షష్ఠ అష్టమ వ్యయాలలో బలం తక్కువ ఉంటుంది. మరి చంద్రుడు దశ జరుగుతూ ఉంది. చంద్రుడు తర్వాత వచ్చే దశ కుజ దశ. కుజుడు ఈ లగ్నానికి సప్తమాధిపతి, వ్యయాధిపతి అయ్యి లగ్నంలో ఉన్నారు. సప్తమాన్ని కుజుడు చూస్తూ ఉన్నాడు, గురుడు చూస్తూ ఉన్నాడు. సప్తమాన్ని గురుడు చూస్తూ ఉన్నాడు, కుజుడు చూస్తూ ఉన్నాడు. వివాహం వీరికి ఇప్పుడు చంద్రమహాదశలో. ప్రస్తుతం వారు అడిగిన ప్రశ్నకి చెప్తున్నాను. మా అబ్బాయికి వివాహం లేట్ అయ్యిందండి, వివాహం ఎప్పుడవుతుంది, అట్లాగే ఉద్యోగ విషయంలో ఎప్పుడు మార్పు వస్తుంది, ధనం అనేది వీరికి ఎప్పుడు కలిసి వస్తుంది. ఇక్కడ సప్తమాధిపతి కుజుడు స్వనక్షత్రంలో ఉన్నారు. సప్తమాధిపతి కుజుడు స్వనక్షత్రంలో ఉన్నారు. మరి చంద్రుడు మఖా నక్షత్రంలో ఉన్నారు. దశలకు వెళ్ళేటప్పటికి చంద్రమహాదశలో బుధ అంతర్దశ జరుగుతోంది. ఈ లగ్నానికి బుధుడు ద్వితీయాధిపతి, పంచమాధిపతి. వ్యయస్థితి మేషరాశిలో ఉన్నారు. శుక్ర రవిలతో కలిసి ఉన్నారు. మరి చంద్ర అంతర్దశలో బుధ అంతర్దశ జరుగుతుంది. ఎప్పుడు వరకు? 2025 వరకు. 2025 వరకు. ప్రజెంట్ రాహు మీదకి శని వచ్చి ఉన్నారు. కేతు బుధ స్థానంలో ఉన్నారు. మరి ప్రజెంట్ రాహు వచ్చి లేరు, ఈయన రాహు మీదకి శని భగవాన్ ఉన్నారు. ప్రజెంట్ గురుడు లాభస్థానంలో మీనరాశిలో ఉన్నారు. రాహువు గురుడు మీదకి ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయిన బుధుడు వ్యయస్థితి పొంది ఉన్నారు. ఎందుకు? చంద్రుల్లో బుధ అంతర్దశ ఉంది కాబట్టి. ఇప్పుడు అంత బలం లేదు వివాహానికి. వీరికి లేట్. బుధ అంతర్దశ అయ్యాక కేతు అంతర్దశ వస్తుంది చంద్రుల్లో. చంద్రుడితో కేతువు కలిసి ఉన్నారు. కేతు అంతర్దశ వచ్చినప్పుడు చూడాలి. చంద్రుల్లో సప్తమాధిపతి కుజ అంతర్దశ కానీ వస్తే అవుతుంది. కుజ అంతర్దశ అయిపోయింది. చంద్రుడిలో కుజుడు కూడా అయిపోయింది. గురుడు ఇప్పుడు వృషభంలో ఉండి డైరెక్ట్గా గోచారంలో సప్తమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి
ఇప్పుడు ఈ సంవత్సరం వివాహానికి అనుకూలం ఉంది. ఒక పాయింట్. 2 ధనం. చంద్రుడు మఖా నక్షత్రంలో ఉన్నారు, కేతు నక్షత్రంలో. అట్లాగే కుజదశ వస్తుంది. ఈ లగ్నానికి కుజుడు వ్యయాధిపతి, సప్తమాధిపతి. ఇది కూడా యోగాన్ని ఇవ్వదు. ఒక 10 ఇయర్స్ పోయినాక ఇప్పటికి ఈ వ్యక్తికి 34 అయితే 44 ఇయర్స్ అంటే సంవత్సరాలకి 44 సంవత్సరాలకి రాహు మహాదశ వస్తుంది. 44 సంవత్సరాలకి రాహు మహాదశ వస్తుంది. రాహు మహాదశ యోగిస్తుంది. అప్పుడే జాబ్లో వీరికి ఉన్నతి ఉంటుంది. ఎందుకు? దశమ క్షేత్రంలో స్థితి పొందారు ఈయన. దశమ క్షేత్రంలో స్థితి పొందారు. ఉపచయ స్థానం ఇది. మకర రాశిలో స్థితి. రాహువు స్వనక్షత్రం శతభిషంలో ఉన్నారు. మకర రాశిలో కాదు, రాహువు కుంభరాశిలో ఉన్నారు వీరికి. అంటే ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది, మంచి పేరు కూడా వస్తుంది. అంటే ఈ వ్యక్తికి 44 సంవత్సరాలకి, రాహు 42 సంవత్సరాల నుండి ప్రారంభమైతే రాహు మహాదశ వచ్చి వాయుతత్వం భూతత్వాల్లో ఉంటే 100% డైరెక్ట్గా మంచినిస్తాడు. 42 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్టార్ట్ అయితే బాగుంటుంది. ఈయనకి 44 రాహు మహాదశ యోగిస్తుంది. అప్పుడే వీరికి 100% ఉద్యోగంలో మార్పు, ధనలాభం ఉంటుంది. మీ జాతకాలలో రాహువు ఎక్కడున్నారో చూసుకోండి. మీ జాతకాలలో రాహు ఎక్కడున్నారో చూసుకోండి. రాహు రాస్యాధిపతి తృతీయ దృష్టితో చూస్తూ ఉన్నారు. రాహు రాస్యాధిపతి రాహుని చూస్తున్నారు. ఇది బలం. మీ జాతకాలలో రాహువు దశ వస్తే పర్వాలేదు. ఒకవేళ ఇట్లా కలిగి ఉండి రాహు దశ రాకపోతే ఈ వీడియో వర్తించదు. రాహు దశ రావాలి. ఇట్లాంటి యోగాలుండి రాహు దశ రావాలి. రాహు జలరాశుల్లో ఉంటే బలాన్ని కలిగి ఉండడు. జలరాశులు ఏంటి? కర్కాటక, వృశ్చిక, మీనరాశులు. కర్కాటక, ముచ్చు, మీనరాశుల్లో రాహు బలం కలిగి ఉండడు. ఇది ఒకటో పాయింట్. అట్లాగే అగ్నితత్వపు రాశుల్లో కూడా మేష, సింహ, ధనుస్సు. అంటే ఇది చంద్రుడికి, జలరాశులు చంద్రుడికి సంబంధించినవి, ఇది రవికి సంబంధించినవి అనుకోండి. ఇందులో బలం కలిగి ఉండడు. రాహువు శనిపాలిత గ్రహం, శనిపాలిత రాశుల్లో బలం కలిగి ఉంటాడు. శనిపాలిత రాశుల్లో బలం కలిగి ఉంటాడు. అది జాతకానికి 3, 6, 10, 11 స్థానాలు అయితే అద్భుతం. ఎందుకు? 3కి 6కి కుజుడు కారకుడు, 10కి బుధుడు కారకుడు. అందుకే 10లో ఎక్కువ బలం కలిగి ఉంటాడు. మళ్ళీ 11కి వచ్చేటప్పటికి గురుడు కారకుడు అయిపోతారు. ఈ మూడిట్లో కన్నా 10వ భావంలో బలం కలిగి ఉంటాడు. 10వ భావానికి కారకుడు మరి బుధుడు. మరి ఈ బుధుడు కూడా బలం కలిగి ఉంటే, రాహు ఇలా ఉన్నప్పుడు ఈ బుధుడు కూడా కారకుడు కూడా బలం కలిగి ఉంటే 100% ఇంకా మంచి ఫలితాలు. వీళ్ళే రాజులు. మరి ఈ జాతకంలో 1, 2 ద్వితీయాధిపతి, పంచమాధిపతి బుధుడయ్యారు. ఈయన వ్యయస్థితి పొందారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. కన్యారాశి నుంచి చూస్తే అష్టమం అయింది.
మిథున రాశి చూస్తే లాభం అయింది. రాహువుకి బలం లేదు, బుధుడికి బలం లేదు. అంటే సుమారుగా ఈ వ్యక్తికి జీవితం అనేది మంచి మార్పు వస్తుంది, ఒక పాయింట్. అట్లాగే రాహువు నక్షత్రం, రాహు స్వనక్షత్రంలో ఉన్నారు కాబట్టి రాహుకి డైరెక్ట్గా బలం ఉంది. రాహు రాస్యాధిపతి శని భగవానుడు లగ్నం నుంచి అష్టమంలో ఉన్నారు, కారకా ప్లేస్లో. అష్టమంలో ఉన్నారు కారకా ప్లేస్లో, ఇది మంచిదే. అయితే రాహు శని నక్షత్రాధిపతి శుక్రుడు నక్షత్రం. మరి వృషభ లగ్నానికి లగ్నాధిపతి నక్షత్రమే శుక్రుడు కాబట్టి శనికి బలం కలిగి ఉంది. కానీ ఈరోజు చెప్పేది రాహువు ధనయోగాలు ఇవ్వడంలో ఎలా ఇస్తాడు, అత్యంత శక్తి కలిగి ఉంటాడంటే ఇట్లాగే మీ జన్మజాతక చక్రంలో మిథునంలో కానీ, కన్యలో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ, కుంభంలో కానీ రాహు ఉన్నట్లయితే అవి 3, 6, 10, 11 స్థానాలు అయితే 100% డైరెక్ట్గా యోగాన్ని అందిస్తారు. అది కూడా స్వనక్షత్రంలో ఉంటే మరీ యోగాన్ని ఇస్తారు. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు అపసవ్యంగా తిరుగుతారు కాబట్టి వక్రం కలిగి ఉండి స్వనక్షత్రంలో ఉంటే మంచి యోగాన్ని డైరెక్ట్గా అందించేస్తారు. మరి రాహు ఎలా ధనయోగాలు ఇస్తాడనేది వాయుతత్వము, భూతత్వపు రాశుల్లో మాత్రం బలం కలిగి ఉంటాడు, డైరెక్ట్గా ఇస్తాడు. అవి 3, 6, 10, 11 స్థానాలు అయితే అందులో 10వ స్థానం అయితే 100% మంచిది. 11 అయితే అది మంచిదే. 3, 6 కొంచెం తగ్గుతుంది. కానీ తృతీయంలో ఉంటే ధైర్య సాహసాలు చాలా ఎక్కువ, వీళ్ళకి మొండి పట్టుదల కలిగి ఉంటారు. షష్టమంలో ఉంటే ఇంకా మొండి పట్టుదల కలిగి ఉంటారు. అది అట్లా ఉంటారు. 10లో 11లో ఉంటే తెలివితేటలతో వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా పైకి వస్తారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.